అది మన ట్రెడిషనల్ ఎలా ఉంటుందంటే ఏదైనా మంచి పని స్టార్ట్ చేసే ముందు మనం దీపారాత్రి రోజు కూడా జాతీయ కళలకి దీపారాధనతో మొదలు పెడతామని చెప్పి అలాగే మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారిని సెంట్రల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారిని ఒకసారి దీపారాధన చెప్పి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో అలాగే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి క్వార్టర్కి ఒకసారి 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నాం. ఇది ఆబ్జెక్ట్ దీన్ని చెప్పడం ఈ నిర్వహించడంలో ఏంటంటే కక్షిదారుల సమస్యలు కొన్ని కోర్టులో తప్పకు తీరని ఉంటాయి, కొన్ని ఎవరితో అయితే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నా తెలుసుకునే ఉంటాయి. అట్లాంటి వాటిని వాళ్ళు ప్రొలాంగ్ చేసుకునేసి కోర్టు చుట్టూ తిరగకుండా వాళ్ళిద్దరూ రాజీ పడితే వాళ్ళ వకీల ముందు కూర్చున్న వాళ్ళ వకీలకు చెప్పుకోలేకపోతే ఇక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్లో లీగల్ సర్వీస్ అథారిటీలో చెప్పి వాళ్ళు వాళ్ళ సమస్యల్ని త్వరగా పరిష్కరించుకుంటారు అన్న ఆలోచనతోటి ప్రతి 3 నెలలకి ఒకసారి కక్షిదారులందరికీ అవకాశం ఇవ్వబడుతుంది. ఈసారి కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి చొరవతో ఫస్ట్ గారి చొరవతో అలాగే భారత ఇన్సూరెన్స్ కంపెనీల చొరవతోటి కొన్ని కేసులు అలాగే సెటిల్ అయ్యాయి. అంటే సెటిల్ అయిన వాళ్ళకి ఈ ఇనాగ్రేషన్ పెట్టడం వల్ల ఇంకొకటి మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే మంచి జరిగింది నలుగురికి చెప్తే అది ఇక్కడితో ఆగిపోకుండా ఇలాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పి వాటి ముందు కూడా ఇంకా పరిష్కరించుకోవడానికి ముందుకు వస్తారు అని చెప్పి సమాముఖంగా అందరికీ చెప్తే ఒక నలుగురు చెప్తారు, ఇట్లా వస్తారు చేసుకోండి అని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఈ ఇనాగ్రేషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ ఇనాగ్రేషన్కి చేసిన అందరికీ అట్లానే ఎవరైతే కక్షిదారులు ఇందులో పాల్గొని వాళ్ళ సమస్యలు వాళ్ళతో వాళ్ళు ఎవరైతే పరిష్కరించుకున్నారో వాళ్ళందరినీ కంగ్రాచులేట్ చేస్తున్నారు. అలాగే మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి ఫస్ట్ డీజీ గారికి మెజిస్ట్రేట్ గారికి వాళ్ళు వెకేషన్లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడైతే కేసులు తీసుకొస్తున్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళు కూర్చొని సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళు టైం వెచ్చించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలానే ఎవరైతే కౌన్సిల్స్ వాళ్ళ కక్షిదారులకి వాళ్ళ క్లయింట్స్కి సర్ది చెప్పి తీసుకొని వచ్చి కాంప్రమైజ్ చేయించారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఇది ఒకసారి చేసి ఈరోజు అయిపోయేది కాదు. మనకి మీ అందరికీ తెలిసింది మనకున్న పెండెన్సీ ఎట్లాంటిదని చెప్పి ప్రతి ఒక్కటి కేసులో కొట్లాడి తీసుకోవాలి అంటే అది అయ్యే పరిస్థితి కాదు. కూర్చొని మాట్లాడుకొని సొల్యూషన్ తీసుకుంటే ఇద్దరు రాజపడితే ఇద్దరు హాయిగా ఉండవు, ఈ కోర్టు చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది అన్నది ఒకసారి చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ వేదిక అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను వస్తున్నాను.
గారు ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఆయన మాట్లాడడానికి ఒకసారి లోకాలను నడుస్తుంటుంది. ఈ లోకాల సందర్భంగా ఎవరైనా రాజీ పోతే రాజమార్గం అందరూ ముందుకు వచ్చి సత్వరంగా పరిష్కరించుకుంటారు. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓల్డ్ కేసు ఏదైనా ఉన్నా కానీ ఈ లోకాలలో కాంప్రమైజ్ అయ్యి అడ్మిట్ అయ్యి ఓల్డ్ చేసుకుంటారు. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎవరైనా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు పరిష్కరించుకోలేదు అంటే ఒక మాట చెప్పి వాళ్ళని వచ్చి ఇక్కడ పరిష్కరించారు. పిహెచ్ ప్రీలిగేషన్ కేసెస్ కూడా ఏమైనా ఉంటే అవి కూడా జూనియర్ జడ్జి మరి ఇన్సూరెన్స్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్లు రైట్ అందరికీ నాకు నమస్కారాలు. మరి ఈరోజు గొప్పగా ఎందుకంటే జాతీయ లోకాదాల సందర్భంగా మీరందరూ కోఆపరేట్ చేస్తూ ప్రతి కోర్టులో మా ఆఫీసులు ఉంటారు, అక్కడికి పోయిన తర్వాత చక్కగా అందరూ పోలీసులు క్లయింట్లు కూడా మీరందరూ కోఆపరేట్ చేస్తూ కేసులు కూడా ఎక్కువగా డిస్పోజ్ చేయవలసింది కోరుచున్నాను. మరి ఈ లోకాదాల ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో లోక్ అదాలత్ రాకముందు కోర్టులో ఎన్నో కేసులు పెండేసి ఉన్నాయి. మరి ఆఫీసులో మేము చేయాలంటే ఎంతో ప్రెజర్ ఉంటుంది, కానీ మరి చక్కగా ఎందుకంటే లోక్ అదాలత్ తీసుకోవడం ద్వారా సద్వినియోగం చాలా ఎందుకంటే ఎన్నో కేసులు కూడా వచ్చేసి లోక్ అదాలత్ చేసుకుంటారు. ఇలాంటి అవకాశాలు మీరు ఎందుకంటే అలాంటి కాంప్రమైజ్ దగ్గర వ్యక్తులు కోర్టు ద్వారా చక్కగా మీ కేసులు మీరు కాంప్రమైజ్ చేసుకుంటే మీకు టైము ఎందుకంటే వాల్యుబుల్ టైము అనవసరంగా అది ఎప్పుడో కోర్టులో వచ్చి తెగలంటే టైం అవుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి యాక్ట్ తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు సద్వినియోగం చేసుకొని మరి ఆఫీసర్లు ఎందుకంటే కోర్టు వెళ్తారు, వాళ్ళ కోర్టులో పోయిన తర్వాత మీరందరూ అడ్వకేట్లు మరి ముఖ్యంగా అడ్వకేట్లు మరి బోత్ పార్టీ కౌన్సిల్ కూడా కౌన్సిల్స్ మరి క్లయింట్లు కూడా చక్కగా ఇన్స్పెక్టర్స్ పోలీసుల వాళ్ళు కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తూ మరి ఈ రోజు గొప్పగా ఎందుకంటే మరి జగిత్యాలు కూడా మంచి పేరు తీసుకురావాలి హైకోర్టు, ఎందుకంటే జగిత్యాలు కూడా బాగా కేసు చేస్తారని చెప్పేసి మీరందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఎక్కువ కేసు తీసుకొచ్చారని తెలుసుకుని అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, మెంబర్స్ ఆఫ్ ది లీగల్ ఫ్రెటర్నిటీ అండ్ స్టాఫ్, అలాగే కక్షిదారులందరికీ కూడా మీడియా వాళ్ళకి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజున మనం జాతీయ లోక్ అదాలత్ని మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ కూడా మన జగిత్యాలలో కూడా మనం మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బ్రదర్ సిస్టర్స్ ఆల్రెడీ చెప్పినట్టే ఒక ఆటో